దురంధర్ పార్ట్ 2 అనేది పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. దురంధర్ పార్ట్ 2. దురంధర్ పార్ట్ 1 డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయ్యి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1,400 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇండియా నుంచి ఓవర్సీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని బాగా అభిమానించడం జరిగింది. అందుకే అభిమానం అనేది కలెక్షన్ల రూపంలో మనకు కనిపించింది. దాదాపుగా 1,400 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా సెకండ్ పార్ట్ వస్తే ఈజీగా 2,000 కోట్ల వరకు వసూలు చేయగలదు. ఎందుకంటే పార్ట్ 1 మనకు 1,400 కోట్ల వరకు వసూలు చేసిందంటే పార్ట్ 2 ఈజీగా 2,000 నుంచి 2,500 కోట్ల వరకు ఈజీగా వసూలు చేయలేదు కదా. ఎందుకంటే పార్ట్ 1 అనేది మనకు ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2 అనేది మనకు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. పార్ట్ 1 ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయితే మన సౌత్ ఇండస్ట్రీ నుంచి అంటే తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ లాంగ్వేజ్ల నుంచి ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయితే కూడా ప్రేక్షకులు వెళ్ళి చూడడం జరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా అన్ని లాంగ్వేజ్ల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఈజీగా 2,000 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటంటే దురంధర్ పార్ట్ 2కి సంబంధించి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే సినిమా రిలీజ్ కావడానికి మహా అంటే ఇంకొక 27 రోజులు టైం ఉంది. 27 నుంచి 25 రోజులు టైం ఉంది సినిమా రిలీజ్ కావడానికి. సో ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంది. సరే, షూటింగ్ అంటే మహా ఎన్ని రోజుల్లో అయిపోతుంది? వారం రోజుల్లో అయిపోతుంది. వారం రోజుల తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏమో ఉంటాయా, అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయి మనకు మార్చిలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తారు. మార్చి 19న యాజ్ యూజువల్గా ఏదైతే డేట్ వాళ్ళు ప్రకటించడం జరిగిందో అదే డేట్ రోజు ఈ సినిమా వస్తుందని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ఏంటంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ఒక షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ అనేది ముంబైలో జరుగుతుంది. ముంబైలో ఎక్కడైతే సివిలియన్స్ ఉంటారో అలాంటి పబ్లిక్ ప్లేసెస్లో వీళ్ళు దురంధర్ పార్ట్ 2కి సంబంధించి షూటింగ్ ఆదిత్య దార్ అక్కడ కొద్దిగా ఫైర్కి సంబంధించి అంటే కొద్దిగా ఫైర్ ఎక్కువగా ఉండే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి, ఇంకా డ్రోన్తో కెమెరా షూట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారంట. సో దీనికి సంబంధించి ఆదిత్య దేర్ ఏంటంటే పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఆ పర్మిషన్ తీసుకోవాలంటే సిబిఎఫ్సి దగ్గర నుంచి ఆ పర్మిషన్కి మినిమంగా 1 వీక్ టైం పడుతుంది. సో ఏంటంటే మనోడికి అంత టైం లేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వకున్నా సరే వార్నింగ్ వచ్చింది. ఆల్రెడీ వార్నింగ్ వచ్చినా సరే మళ్ళీ అదేవిధంగా షూటింగ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఏదైతే ఆదిత్య దార్కి సంబంధించిన B6 స్టూడియో ఉందో దాన్ని బ్లాక్ చేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెడతాం. బ్లాక్ లిస్ట్లో పెట్టడం అంటే ఏంటంటే అది ఆదిత్య దార్కి సంబంధించిన స్టూడియో కాబట్టి ఆ స్టూడియోకి సంబంధించి ఇక ముంబైలో ఎలాంటి షూటింగ్ కూడా ఉండదు. ముంబైలో ఎలాంటి షూటింగ్ చేయరాదు. సో అలా బ్లాక్ చేస్తామని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. అయినా సరే ఆదిత్య దార్ వినకుండా టైం లేదు కాబట్టి అలాగే షూటింగ్ చేశాడు. సో ఏంటంటే అది ప్రజెంట్ అదే సిచ్యువేషన్లో ఇరుక్కుందనుకుంటా. సో దాని గురించి ప్రజెంట్ ఆదిత్య దార్ అక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఒక్క దురంధర్ సినిమా కోసం పూర్తిగా తన స్టూడియోని అయితే మనం బ్లాక్ చేసుకోలేడు కదా. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో చాలా సినిమాలు ఉన్నాయి మన వాడికి. సో అదొక మిస్టేక్ అని చెప్పొచ్చు. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. పర్మిషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల దానివల్ల అయితే కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే టీజర్ ఎఫెక్ట్, టాక్సిక్ టీజర్ ఎఫెక్ట్. సో రీసెంట్గా దురంధర్ పార్ట్ 2కి సంబంధించి కూడా టీజర్ వచ్చింది. ఆ టీజర్ని ఎవరు కూడా లైక్ చేయలేదు. ఎందుకంటే పార్ట్ 1కి సంబంధించింది దీన్ని ఇటు మలిపి మళ్ళీ దాన్నే రొటేట్ చేయడం జరిగింది. ఆ టీజర్ని ఎవరు కూడా నచ్చలేదు. అండ్ ఈరోజు టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది. టాక్సిక్ టీజర్కి దురంధర్ పార్ట్ 2 టీజర్కి ఆస్మాన్కి జమీన్కి ఉన్న ఫరక్ ఉంది. ఒకటేమో ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్లో స్టాండర్డ్ సెట్ చేసిన దురంధర్ పార్ట్ 2 ఏమో ఈ లెవెల్లో ఉంది టీజర్. సో ఏంటంటే టీజర్ ఎఫెక్ట్ కూడా కొద్దిగా పడుతుంది. టీజర్ ఆల్రెడీ రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఆల్రెడీ దుమ్ము దులిపేస్తుంది సోషల్ మీడియాలో. సో ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది టాక్సిక్ టీజర్కి. అందుకే తన సినిమా మీద కంటెంట్ ఉంది కాబట్టి యష్ ఒక్క గడుగు కూడా వెనక్కి జరగలేదు. నేను చెప్పిన టైంకి నేను వస్తాను. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది డేట్ ఎవరంటే యషే. దురంధర్ ఎప్పుడైతే డిసెంబర్ 5వ తారీఖున పార్ట్ 1 రిలీజ్ అయిందో అప్పుడు పార్ట్ 2 19th వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ టీజర్ పరంగా చూస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే టాక్సిక్కే ఉంది. సో ఇది కూడా ఒక ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే స్క్రీన్ ఎఫెక్ట్. సో స్క్రీన్ ఎఫెక్ట్ మన ఇండియాలో తిప్పి కొడితే మహా అంటే 9,000 నుంచి 10,000 స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో టాక్సిక్ ఎన్ని స్క్రీన్స్ వస్తాయి? టాక్సిక్ సంబంధించిన టీజర్ చూసిన తర్వాత దురంధర్కి సంబంధించి ఎవరైతే స్క్రీన్స్ ఇవ్వడం జరిగిందో వాళ్ళు కూడా టాక్సిక్కే స్క్రీన్స్ ఇస్తారు. ఎందుకంటే టీజర్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూపించడం జరిగింది. ఇంకా టీజర్లో పూర్తిగా చూపించలేదు. ట్రైలర్ వస్తే అసలైన మజా ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్యారెక్టర్లు ఎవరైతే సినిమాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా రివీల్ చేయలేదు. అలాగే సినిమాలో యశ్ఏ హీరోగా, యశ్ఏ విలన్గా చేస్తున్నాడు కాబట్టి 1 మ్యాన్ షోతో మొత్తం ప్రపంచాన్ని ఆడుకోబోతున్నాడు. కేజీఎఫ్ 2లో ఏ విధంగా 1 మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడో ఈ సినిమాలో కూడా 1 మ్యాన్ షోతో ఆకట్టుకుంటారు. దురంధర్లో తెలిసిన విషయమే 5 హీరోలు ఉన్నారు.
టాక్సిక్ సిటీలో వన్ అండ్ ఓన్లీ యష్ మాత్రమే. ఒక్కడే అంతా తానే ముందుకు తీసుకెళ్తున్నాడు టాక్సిక్ సిటీని. సో స్క్రీన్ పరంగా ఖచ్చితంగా ఇప్పటివరకు ఎట్లా అంటే నార్త్ మార్కెట్లో ఏదైతే సింగిల్ స్క్రీన్ ఉందో సింగిల్ స్క్రీన్ 30-70 అన్నారు. అంటే 70 దురందర్కి 30 టాక్సిక్ అన్నారు. కానీ రీసెంట్గా మళ్ళీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టాక్సిక్కి 40% ఇస్తున్నారంట. కాకపోతే అనిల్ తడాని ఏమంటున్నాడంటే అంటే సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఉన్నాడో అనిల్ తడాడు అలా ఏం లేదు 50-50 అని ఆయన అంటున్నాడు. మరి 50-50 వస్తుందా అంటే ఇప్పుడు టీజర్ చూసినాక ఖచ్చితంగా 50-50 రావాల్సిందే. అండ్ దురందర్ 2 సంబంధించిన టీజర్ మళ్ళీ అది కూడా వస్తుంది. అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు జరగడమే నయమేమో అనిపిస్తుంది. ఎందుకంటే జరగకపోతే కలెక్షన్స్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా 100% పడుతుంది. దురందర్ కానీ సింగిల్గా వస్తే బాలీవుడ్లో అన్ని రికార్డుని బద్దలు కొట్టే స్టామినా అయితే ప్రజెంట్ దురందర్ 2కు ఉంది. కాకపోతే సినిమా జరగకపోతే మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడం కూడా కష్టమే. ఖచ్చితంగా వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది. మొదటి రోజు టాక్సిక్ సిటీకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇది రాసిపెట్టుకోండి. మొదటి రోజు టాక్సిక్ సిటీకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఏ విధంగా చెప్తున్నానంటే ఆల్రెడీ నార్త్ మార్కెట్లో 40% సింగిల్ స్క్రీన్ 45% మనకు మల్టీప్లెక్స్ ఇచ్చినా సరే నార్త్ మార్కెట్లో ఈక్వల్ అయిపోతుంది. కానీ సౌత్ మార్కెట్లో టాక్సిక్ సిటీదే పై చేయి ఉండబోతుంది. దురందర్ది ఇక్కడ ఏమి ఉండదు అంతగా. అప్పుడే ఉండదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా టాక్సిక్ సిటీని ఏమైతే చూస్తారో చూసిన తర్వాత సెకండ్ ప్రియారిటీ అనేది దురందర్కి ఇస్తారు. దురందర్ పార్ట్ 2కి అది కూడా స్క్రీనింగ్ చాలా తక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 30-20% మాత్రమే మన సౌత్ లాంగ్వేజ్లో దురందర్ పార్ట్ 2కి స్క్రీన్స్ దొరికే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం దొరికే అవకాశం లేదు. సో దీనివల్ల కూడా కలెక్షన్ పరంగా కూడా మొదటి దెబ్బ పడేది ఎవరికి అంటే దురందర్ పార్ట్ 2కి. మొదటి పార్ట్ 1400 కోట్లు కలెక్ట్ చేసిందంటే రెండో పార్ట్ ఒక 2000 కోట్ల వరకు వెళ్ళగలగాలి. అలా వెళ్ళాలంటే కాంపిటీషన్లో కాకుండా సింగిల్గా వస్తే 2 సినిమాలకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు టాక్సిక్ సిటీ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా మొదటి రోజు ఈజీగా 150 కోట్లకు పైగా ఈజీగా అందుకునే అవకాశం ఉంది. అన్ని వీలైతే 200 కోట్లు కూడా అందుకుంటుంది. ఎందుకంటే ఈ సినిమా గ్లోబల్ వైజ్గా వస్తుంది. కానీ దురందర్ పార్ట్ 2 అలా కాదు కదా. కాంపిటీషన్లో వస్తే వచ్చే కలెక్షన్స్లో కూడా కోత పడుతుంది. కాబట్టి కాంపిటీషన్లో రాకుండా ఉండాలంటే ఏంటి షూటింగ్ ప్రాబ్లం ఉంది, ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు, స్క్రీన్ పరంగా ఉంటుంది, కలెక్షన్ పరంగా ఉంటుంది. ఇవన్నీ పెట్టుకునే బదులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ కలెక్షన్లు వాళ్ళు తీసుకోగలిగితే అంటే మా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా రావాలి, మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ రావాలి, లాంగ్ రన్లో అదిరిపోయే కలెక్షన్స్ రావాలంటే ఏంటంటే టాక్సిక్ సినిమాకి దురందర్కి మినిమం టు ఒక 15 రోజులు ఒక 2 వారాలు గ్యాప్ వస్తే ఎవరి కలెక్షన్స్ వాళ్ళకు వస్తాయి. ఈ 2 సినిమాలు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటికైనా 1000 కోట్లు వసూలు చేస్తాయనుకోండి కాంపిటీషన్లో వచ్చిన. కాకపోతే ఒక వారం రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసే సినిమాకి ఒక 12 రోజులు టైం పడుతుంది అనుకోండి. అంతే తేడా. కాకపోతే ఇంకేమీ ఉండదు. కాకపోతే దురందర్ పార్ట్ 2 వెనక్కి తగ్గను అని వస్తే మొదటిగా ఎఫెక్ట్ పడేది ఖచ్చితంగా దురందర్ పార్ట్ 2కే. టాక్సిక్ ఏం ఎఫెక్ట్ పడదు. టాక్సిక్ వచ్చే కలెక్షన్ టాక్సిక్ వస్తాయి. దురందర్ కాంపిటీషన్లో లేకపోతే ఇంకో 30% కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. కానీ టాక్సిక్తో దురందర్ కాంపిటీషన్లో ఉంటే దురందర్కే ఇంకో 30% కలెక్షన్ తగ్గుతాయి. 100 రూపాయలు వచ్చే దగ్గర 70 రూపాయలు వస్తాయి. టాక్సిక్ అలా రాదు. టాక్సిక్ 100 వచ్చే దగ్గర 100 వస్తుంది. ఇంకా దురందర్ తప్పుకుంటే 100 కాకుండా 130 వస్తుంది. సో అది దురందర్ టీం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా కాంపిటీషన్, బాలీవుడ్ మాఫియా అది ఇది ఇదంతా పక్కన పెట్టేసి ఏంటంటే సినిమా బ్రతకాలి, సినిమాను ముందుకు తీసుకెళ్ళాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ తేవాలి, ప్రొడ్యూసర్ లాభపడాలి. ఆల్రెడీ పార్ట్ 1తో బాగానే లాభపడడం జరిగింది. రెండు పార్ట్లకు కలిపి 280 కోట్లు. అంటే ఇప్పుడు ఏదైతే షూటింగ్ జరుగుతుందో ఇంకో 300 కోట్లు అనుకోండి. 300 కోట్లు పెడితే 2 పార్ట్లకు కలిపి మొదటి పార్ట్కే 1400 కోట్లు వచ్చింది. మరి రెండో పార్ట్ కూడా ఒక 2000 కోట్ల వరకు వెళ్ళాలంటే అది డైరెక్టర్ ఆదిత్యదార్ మూవీ టీం అనేది ఆలోచించి సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? దురందర్ పార్ట్ 2 పోస్ట్ పోన్ కావాలా లేదా, లేకపోతే 2 సినిమాలు ఒకేసారి క్లాష్కి వస్తే ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్లో ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.